డబ్బులు రావడం కోసం వీళ్ళందరూ కావాలి, ఈ ఎదవలందరూ కావాలి. ఎందుకు? మనం ఇండియాలో అందరికీ ఉప్పు కారాలు తినే స్టేట్ మందే. వీళ్ళకే కామం ఎక్కువ ఉంటుంది. ఈ కామమే నా క్రేజ్, ఈ క్రేజే నా డబ్బులు. కాబట్టి ఇది అమెరికా పోయి ఆవిడ అనుకున్నట్టుగా నిజంగానే పాపం వీళ్ళ ఎవ్వడు పట్టించుకోకుండా అమెరికన్స్ లాగా ఉంటే వీళ్ళకి బనుగుడు ఎక్కడా? అప్పుడు ఏమవుతుంది తెలుసా? అంటే వీళ్ళ బతకడం కోసం ఇదంతా చేస్తారంటారా? మీకు ఇంకేమైనా డౌటా? లేకపోతే హాలీవుడ్లో ఎందుకు యాక్ట్ చేయలేకపోయారు వెళ్ళిపోయి? హాలీవుడ్లో ఎందుకు యాక్ట్ చేయలేకపోయారు? అక్కడ సైడ్ క్యారెక్టర్ అయినా వస్తుందో లేదో నాకు తెలియదు. అమెరికాలో ఉండొచ్చారు కదా, అమెరికాలో ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా? అక్కడ ఎప్పుడు దేకడ మనల్ని ఎవడు నువ్వంటే క్రేజ్ చూపించడు. ఎందుకు అంటే అక్కడ ఇలా సొల్లు ఖర్చుకునే పార్టీలు లేరు. ప్రపంచంలో అందరికన్నా సొల్లు ఖర్చుకునే పార్టీలు ఎక్కడుందాయా అని చెప్పి గూగుల్ సెర్చ్ చేస్తే అందరికన్నా ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు బాగా కారం తింటారు. ఇండియా మొత్తం మీద వీళ్ళకి బాగా ఉంటుంది. మనం వెళ్ళి ఊరు కొంచెం ఇలా అంటే చచ్చిపోతారు కొడుకులు. మనకి ఫాలోయింగ్, డబ్బులకి డబ్బులు విపరీతంగా వచ్చేస్తాయి. అంతే కదా, లేకపోతే అక్కడ ఎందుకు చేసుకోలేకపోయారు? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీకు నడుస్తుంది. మీకు అదే కావాలి. వాళ్ళు గ్లామర్ రోల్ కదా, కొంత అవసరం. మీ గ్లామర్ నిజంగా ఉంటే అక్కడ ఎందుకు పని చేయట్లేదు, ఇక్కడ ఎందుకు పని చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న జనాల ఆడాళ్ళ దగ్గర నుంచే పని చేయట్లేదు కదా. మీకు మీ ఫాలోవర్లు ఎవరు? ఆడాళ్ళ. అబ్బా ఎంత అందంగా ఉందని మీ అందరూ ఉంటారు, ఆడళ్ళు ఉంటారు, మగాళ్ళు ఉండరు. ఎవరు చూస్తారు? ఆడవాళ్ళు ఇబ్బందిగానే చూస్తారు ఆడవాళ్ళు. ఇంకా చెప్పాలంటే మొగుడు పెళ్ళాం ఇక్కడ పక్కన కూర్చుంటే మొగుడు సంగ కాచుకొని చూస్తున్నాడు, మొగుడు పీకే ఆడవాళ్ళు ఉంటారు తప్ప అబ్బా ఎంత అందంగా ఉందో చూడరు. మహా అయితే చీర బాగుంటే చీర బాగుంది, ఇటువంటి చీర కొనుక్కుందాం, కమ్మలు బాగున్నాయని చెప్పి చూస్తారు. కానీ ఇదిగో నేను తొడలు చూపిస్తా, నేను జబ్బలు చూపిస్తా చూడండి అంటే వెంటనే ఆవిడ చూసేది అక్కడ కాదు, ఇక్కడ మొగుడిని చూస్తుంది. ఏరా నేను ఉన్నా కదా నీకు అని చెప్పి దానితో వాళ్ళ మీద కోపం రావడానికి కూడా కారణం ఇదే. ఇక్కడ ఏంటంటే అదే మొగుడు అమెరికాలో ఉన్నాడు అనుకో, లేకపోతే బొంబాయి వాడు అనుకో, మామూలు పట్టించుకోడు.